వచ్చాడు, నికోలస్ కాంట్ ఎవరి టైంలో వచ్చాడు. కన్ఫ్యూజ్ కావద్దు, దేవరాయ 1 దేవరాయ 2 కన్ఫ్యూజ్ కావద్దు. ఓకేనా. తర్వాత దేవరాయ 2 తర్వాత వచ్చిన వాళ్ళు మల్లికార్జున రాయ. ద నెక్స్ట్ పర్సన్ ఇస్ కాల్డ్ యాజ్ మల్లికార్జున రాయ. చెప్పుకోదగ్గ గ్రేట్ పర్సన్ అయితే కాదు. మన లాంగ్వేజ్ అల్టిమేట్ గా సంగమ డైనాసిటీ ద లాస్ట్ రూలర్ ఎవరిని క్వశ్చన్ అడుగుతాడు. ద నేమ్ ఇస్ కాల్డ్ ప్రౌఢదేవరాయ. 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 He was the last person in the Sangama dynasty. సంగమ డైనాసిటీ ఎవరు లాస్ట్ వర్మ? ప్రౌఢదేవరాయ. ఫస్ట్ కింగ్ ఎవరు? హరిహర్ రాయ 1. ఫౌండర్ ఎవరు? హరిహర్ రాయ 1 అండ్ బుక్కరాయ 1. కింగ్డమ్ ఎస్టాబ్లిష్ కావడానికి ఎవరు హెల్ప్ తీసుకున్నారు? విద్యారణ్య సెయింట్. ఎస్టాబ్లిష్ తర్వాత ఎక్స్టెంట్ కావడానికి బుక్కరాయ హెల్ప్ చేశాడు. బోత్ బ్రదర్స్. తర్వాత వీళ్ళ కాలంలో ఎప్పుడు ఇంటర్నల్ కౌంటీస్ రైజ్ అయినాయి? హరిహర్ రాయ 2 టైంలో, అంటే తన తర్వాత ఇష్యూస్ ఇక్కడ. తర్వాత హరిహర్ రాయ టైంలో వచ్చిన ట్రావెలర్ ఎవడు? ఇబన్ బటూటా. IBN BATT బటూటా. తర్వాత దేవరాయ 1 టైంలో వచ్చిన వాడు నికోలస్ కాంట్ అండ్ లాస్ట్ కాల్డ్ as దేవరాయ 2లో వచ్చిన వాడు అబ్దుల్ రజాక్. వదిలేండి, వీళ్ళు మొరాకోనా ఇటలీనా స్పర్శ వదిలేసిండే పేర్లు. తర్వాత చూద్దాం అవన్నీ. వాడే మనగాడు మొరాకో నుంచి ఏం పట్టించుకోడు, మన కాలం వచ్చినాడో లేదో. తర్వాత ముస్లిమ్స్ ని అపాయింట్ చేసుకున్నవాడు ఎవడు? దేవరాయ 1. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. ఎక్కువ ముస్లిమ్స్ ని అపాయింట్ చేసుకున్న వాడు ఎవడు అంటే దేవరాయ 2. కన్ఫ్యూజ్ కావద్దు. ముస్లిమ్స్ ని ఆర్మీలో అపాయింట్ చేసుకున్న ఫస్ట్ స్టార్ట్ చేసిన వాడు దేవరాయ 1. ఎక్కువ ముస్లిమ్స్ అపాయింట్ చేసుకున్న వాడు దేవరాయ 2. మన గ్రూప్ కూడా క్వశ్చన్ అడిగాడు ఇది. సో మనకు ముస్లిమ్స్ అనే పదం